తమిళ సినిమాలు రిలీజ్ సందర్భంగా ఇలాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చేవారు. మనం చూసాం కమల్ హాసన్ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఎంత పెద్ద ఇష్యూ చెలరేగిందో అక్కడ చూసాము. చివరికి కోర్టుల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సరే తమిళనాడుకి కర్ణాటకకి మధ్య నదీ జలాల వివాదం కాస్త అది అనేక అంశాలపైన ప్రభావం చూపుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో బందులు నిర్వహించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం, ఇలాంటి పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ తెలుగు విషయంలో మాత్రం అలాంటిది లేదు. ఎందుకంటే తెలుగు నటులకి కన్నడ భాషలో ముఖ్యంగా మనకు సరిహద్దున ఉన్నటువంటి రాష్ట్రం, అటు చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా ఇక్కడి నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. సో తెలుగు సినిమాలు కూడా పోటీపడి కన్నడ సినిమాలతో అక్కడ రిలీజ్ అవ్వడమే కాదు, అదేవిధంగా ప్రదర్శించడం, కలెక్షన్స్ కూడా ఉంటాయి చాలా సినిమాలకి. కానీ ఇప్పుడు రేగినటువంటి వివాదాన్ని ఎట్లా చూడాలి, దీని ప్రభావం భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుంది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే బెంగళూరు నుంచి కూడా రుత్విక్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో ముందుగా గుడ్ ఈవినింగ్ సుబ్బారావు. ఎందుకు అసలు ఈ సినిమా పైన బాయ్కట్ కాంతారా అనాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు అంతటి పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అంటే తెలుగు సినిమా అభిమానులు అనేవాళ్ళు భాషలకు అతీతంగా ఏ భాష సినిమానైనా ఆదరిస్తూ వచ్చిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. తెలుగునే కాదు, అటు ఆంగ్లం నుంచి అనువదించిన, కర్ణాటక నుంచి అనువదించిన, అలాగే తమిళ నుంచి అనువదించిన, మలయాళ సినిమాలు అనువదించిన వాళ్ళు సినిమా బాగుంటే దాన్ని పెద్ద హిట్ చేయడం అనేది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో మనం ఈ వివాదం అనేది హరిహర వీరమల్లు సినిమా బెంగళూరులో ప్రదర్శితమవుతుండగా ఆ రోజు రిలీజ్ రోజున తెలుగు సినిమా ప్రింట్ రిలీజ్ చేస్తున్నారు, కన్నడ వెర్షన్ రిలీజ్ చేయటం లేదనే ఇది వాళ్ళు ఆ కన్నడ భాషాభిమానులు అక్కడ ఉధృతంగా ఆందోళన చేయటం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో ఆ తర్వాత కానీ అంతకుముందు మీరు చెప్పినట్టు పుష్ప ఈవెంట్కి అల్లు అర్జున్ కొంచెం లేటుగా వెళ్ళటంతో క్షమాపణ చెప్పే వరకు వాళ్ళు ఊరుకోలేదు. ఆయన కూడా దాన్ని లైట్గా తీసుకొని జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని ఏరియాల నుంచి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా లేట్ అయ్యిద్ది. అటు ఈవెన్ మన బాలీవుడ్ స్టార్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, అలాగే ఈవెన్ కన్నడ స్టార్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ లేట్ అనేది సర్వసాధారణం. కాకపోతే అది 2-3 గంటలు జరుగుతుంటే, అయితే ఫ్లైట్ డిలే వల్ల అది కొంచెం ఎక్కువ డిలే అవడంతో ఆయన కూడా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ అంతసేపు వెయిట్ చేసినందుకు సారీ చెప్పడం జరిగింది. సో ఇలా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ వచ్చినాయి. దాన్ని కూడా పెద్ద మనసుతోనే మన వాళ్ళు దాన్ని ఏమి పెద్ద సీరియస్గా కూడా తీసుకోవాలి. అయితే రీసెంట్గా ఇక్కడ జరిగిన కాంతారా చాప్టర్ 1 సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. సో అంతా బ్రహ్మాండంగా జరిగింది ఈవెంట్ మొత్తం. అయితే రిషబ్ శెట్టి, హీరో రిషబ్ శెట్టి మాత్రం తన తెలుగు వర్షన్ ప్రమోషన్కి వచ్చారు. తెలుగులో సినిమా రిలీజ్ అవుతుంది, అయితే తను కన్నడంలో మాట్లాడారు. ఆయన దాని వెనుకున్న రీజన్ ఏంటనేది తెలియదు. బట్ ఆయన కూడా ఏదేం చెప్పలేదు. నేను కన్నడంలో మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ అనువదిస్తారన్నారు, కానీ ఎన్టీఆర్ అనువదించలేదు. ఆయన కన్నడంలోనే డైరెక్ట్గా స్పీచ్ చేశారు. అయిపోయింది, ఈవెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు మన వాళ్ళు మొదలైంది. తెలుగు సినిమా తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు ఈవెంట్కి వచ్చి కన్నడలో మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు అని ఇక బ్యాన్ కాంతారా 1 అనే ఒక హ్యాష్ ట్యాగ్ అనేది మొదలైంది. అది ఉద్ధృతంగా అసలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోయింది. ఈ విషయం తెలిసిన తర్వాత విజయవాడలో జరిగిన ఈవెంట్లో మళ్ళీ తెలుగులో మాట్లాడినట్లున్నారు కదా. అంటే ఇంత సీరియస్ అవుతుందని అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మిస్సెస్ తెలుగులో మాట్లాడండి అక్కడక్కడ. రిషబ్ శెట్టికి తెలుగు రాదా అంటే వచ్చు, అతను ఫ్లూయెంట్గా మాట్లాడతాడు తెలుగు. కొంతమంది కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తెలుగులో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా కన్నడలో మాట్లాడటం అనేది ఇది ఎవరికి డైజెస్ట్ కాని విషయం అయిపోయింది. ఇది హ్యాష్ ట్యాగ్ అనేది ఎప్పుడైతే ట్రెండింగ్లోకి వచ్చిందో, బ్యాన్ కాంతారా 1 అనేది ఎప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుందో దాన్ని గమనించిన రిషబ్ శెట్టి బాంబే ప్రెస్ మీట్లో దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని అక్కడ బాంబేలో హిందీలోనే మాట్లాడాడు.
సో ఆ తర్వాత మీరు అన్నట్టు విజయవాడ ఉత్సవంలో కూడా తెలుగులో మాట్లాడి సారీ కూడా చెప్పాడు. సో నాకు ఫ్లూయెంట్గా రాదు కాబట్టి నేను తెలుగులో మాట్లాడలేదు అని చెప్పి సారీ నేను అర్థం చేసుకుంటున్నానని చెప్పి తెలుగులో మాట్లాడాడు అక్కడ. సో ఇప్పుడు మన తెలుగు